అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. శ్రీరామనవమి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇది ముందు రోజు ఎదుర్కోలు. అక్కడ రెడీ చేశారు కళ్యాణం కోసం. ఇది నెక్స్ట్ డే శ్రీరామనవమి రోజు. కళ్యాణం అయితే బాగా జరిగింది. ఇంకా ఇంట్లో క్లీన్ చేసుకొని తలస్నానం చేసి దేవుని దగ్గర తులసి దగ్గర దీపం పెట్టుకొని ఆ తీర్థం తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కళ్యాణం అయితే జరిగింది. అదంతా దగ్గరుండి చూసి ఇంకా ఈ హారతి తీసుకొని ఇంకా అక్కడ ఇచ్చిన వడపప్పు, పానకం, ప్రసాదాలు తీసుకొని నెక్స్ట్ అన్నప్రసాదం తిని ఇంకా అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చాము. ఇలా మా శ్రీరామనవమి అయితే జరిగింది. కళ్యాణం తర్వాత ఈ తులాభార కార్యక్రమం కోసం ఇలా 2 త్రాస్ ఇంకా వాటిని పువ్వులతో డెకరేట్ చేశారు. కానీ చాలా లేట్ చేశారు. ఇది అయ్యే వరకి మేము లేము. అంటే ఓన్లీ అది ఏర్పాటు చేస్తున్నప్పుడే చూసి వీడియో అయితే తీసుకున్నాను. ఇది ఎలా జరిగిందో అయితే చూడలేదు. ఈవినింగ్ అనుకుంటా ఇది. అప్పటి వరకు ఇంకా అయితే లేము టెంపుల్‌లో. బాగా చేశారు కదా! తర్వాత మా చిన్నోడు అన్నదాన కార్యక్రమంలో బగారా రైస్ తిన్నాడు బానే. అందుకే ఇంకా ఆడుకుంటున్నాడు. ఇది మైక్ అనుకుంటా. దాంతో ఆడుకుంటున్నాడు. సర్లే ఆడుకుంటున్నాడు కదా! కొద్దిసేపు ఆడుకొని ఇంట్లో అయితే అన్ని బొమ్మలు పాడేస్తాడు ఊరికే ఇంట్లో అని. ఇక్కడైతే ఉన్నాము. ఇక్కడ ఇది చెట్టు కింద నాగదేవతలు ఉన్నాయి. శివలింగం ఇవి కవర్ చేసాము. ఇక్కడైతే టెంకాయలు కొడుతున్నారు. నేను కూడా కొట్టాను. తర్వాత ఇది హనుమాన్ టెంపుల్. శ్రీ భుక్తాంజనేయ స్వామి వారి టెంపుల్. ఇక్కడ సీతారామ కళ్యాణం జరిగింది. ఇక్కడ హోమం. ఇక్కడ మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. నార్మల్‌గా నేను పుట్టింది, పెరిగింది మండలంలో. అక్కడ రామాలయం అయితే ఉంది. రామాలయం రోజు ఇంకా టెంపుల్‌కెళ్ళి మొక్కుకొని అన్నదానం అయితే తినేవాళ్ళం మా చిన్నప్పుడు. చిన్నగా ఉండేది టెంపుల్ అప్పుడు. దాన్ని మా పెద్ద బాబు పుట్టిన తర్వాత చాలా గ్రాండ్‌గా కట్టారన్నమాట. అప్పుడు మా పెద్ద బాబుని తీసుకొనెళ్ళి కళ్యాణం చూసి, కట్నం చదివించి ఇంకా తినేసొచ్చాము. అలా మండలం కాబట్టి లేని టెంపుల్స్ లేవు. రామాలయం, శివాలయం, వెంకటేశ్వర ఆలయం అన్నీ ఇలా అన్ని టెంపుల్స్ ఉన్నాయి. సో, మాకు కొత్తేమీ కాదు. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే వడపప్పు, పానకం అవైతే నేను చేస్తాను. టెంపుల్‌లో కూడా ఇచ్చారు. వడపప్పు తీర్థంగా, వడపప్పు ప్రసాదంగా, పానకం తీర్థంగా ఇచ్చారు. అయితే తీసుకున్నాము. ఇది ఎండాకాలం కాబట్టి పానకం తాగితే ఇన్‌స్టంట్ ఎనర్జీ వచ్చి ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది. సీతారాముల కళ్యాణం చూసిన, జరిపించిన వాళ్ళకెంతో పుణ్యమంట. అయితే ఇంక జరిపించటం ఏమో గానీ చూసే భాగ్యం అయితే దక్కింది. ఇక్కడ బాబుకి సమ్మర్ కాబట్టి ఇంటి కంఫర్ట్ కోసం లెనిన్ కాటన్‌లో ఇది రామ్‌రాజ్ కాటన్ షర్ట్ ఇంకా పంచ అయితే వేశాను. ఈ సమ్మర్‌లో పిల్లలకి లుకింగ్ కన్నా కంఫర్ట్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అయ్యే సన్నని దుస్తులనే వేయాలి. అందుకే నేనింకా ఇది చూస్ చేసుకున్నాను.
కొత్త డ్రెస్ కూడా ఉంది. కానీ అది సమ్మర్ వేర్ అన్నమాట. అందుకే టెంపుల్‌కి ఏసుకురాలేదు. ఇక్కడైతే ఆడుకున్నాడు హోమం ప్లేస్‌లో. ఇంకా అందరిని వచ్చి పోయే వాళ్ళని చూసుకుంటూ, ఇంకా పిల్లలు వీళ్ళందరితో అయితే టైమ్ స్పెండ్ చేశాడు. మీరెలా జరుపుకున్నారో శ్రీరామనవమి పండుగని కామెంట్ చేయండి. ఇంకా ఒకటేసారి కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే డేంజర్‌గా అందరూ అక్షింతలెయ్యడానికి తోసుకున్నారు. అప్పుడైతే భయమేసింది. గాలి కూడా ఆడలేదు. హ్మ్. ఇంకా మేమైతే వెయిట్ చేసి తర్వాతొచ్చి వేసి ఇలా ప్రశాంతంగా ఉన్నాము. అంటే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఆహ్, సేఫ్టీ చూసుకోవాలి. అందరితో పాటుగా గుంపులో ఎళ్ళకూడదు. సెపరేట్‌గా ఫ్రీ అయిన తర్వాతనే వెళ్ళి వేయాలి. మేము శ్రీరామనవమి కన్నా ముందు రోజు కూడా వచ్చి, ఇంకా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని, ఎదుర్కోలు చూద్దామనైతే వచ్చాము. కాకపోతే అప్పుడే డెకరేషన్ వేస్తున్నారు. స్టార్టింగ్ చూయించాను కదా! ఇంకా లేట్ అయిపోయింది అని ఇంటికైతే ఎళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఇదన్నమాట. ఇది మా ఇంటికి దగ్గరలోని ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడైతే కళ్యాణం చేశారు. అదిగో అక్కడ బాబెళ్తున్నాడు కదా! అక్కడ డెకరేషన్ కనిపిస్తుంది కదా! అక్కడైతే కళ్యాణం చేశారు. దాని ముందు కూర్చున్నారు జనాలు. దానికి సైడు కూర్చున్నారు. ఇంకా వేరే ప్లేస్‌లో అయితే అన్నదానం చేశారు. ఇంకా కళ్యాణం అయితే దగ్గరుండి చూశాను. ఇంకా సీతమ్మ వారు నగలతో దగదగ మెరిసిపోయారు. పెళ్లి కూతురులో సీతమ్మ వారైతే చాలా బాగున్నారు. చాలా బాగా అలంకరణ చేశారు నగలతో. ఇంకా రామయ్య వారు చెప్పాల్సిన అవసరమే లేదు. అంత అందంగా ఉన్నారు. అలా సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా అయితే జరిగింది. సెపరేట్ వీడియో చేసి పోస్ట్ చేశాను. చూడండి. ఇంకా మన అయోధ్య మనదే అని తీర్పు వచ్చిన తర్వాత, మన అయోధ్యలో మన బాలరాముడి నెలవారీ మందిరం ఏర్పాటయిన తర్వాత మనకింకా బలం పెరిగింది. అంటే హిందువులకి ఇంకా హ్యాపీ అన్నమాట. ఇంకా అప్పటి నుండి శ్రీరామనవమిని ఘనంగా అయితే ప్రతి చోట ఇంకా గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. ఎంతో సంతోషం. ఇలా శ్రీరామనవమి వేడుకలు చేయడం ఇప్పుడు అందరికీ భక్తి ఎక్కువ ఉంది కాబట్టి రాముల వారిని ఇంకా ఆహ్, సీతమ్మ వారిని, ఆంజనేయ స్వామిని మంచిగా కొలుస్తున్నారు. మా చిన్నోడైతే ఇంట్లో చైర్లు పడేసినట్టుగా ఇక్కడ టెంపుల్‌లో కూడా పడేస్తున్నాడు. ఇంకా ఆడుకుంటాడు లాస్ట్‌కైతే అన్నీ పడేస్తాడు. ఇలా ఇంకా చిన్నప్పుడు నా 5థ్ క్లాస్‌లో ఆహ్, రామాయణం స్టోరీ ఉంటుంది కదా! తెలుగులో. అదైతే క్రిస్టియన్ మేడం ప్రభా మేడం అని మాకు టీచ్ చేసేవారు. అయితే కళ్ళకు కట్టినట్టుగా రామాయణాన్నయితే వివరించారు. ఇంకా నాకది ఇప్పుడు మెదులుతూనే ఉంది. తర్వాత ఎన్నో మూవీస్ చిన్నప్పుడు రామాయణం గురించి చూసాము. తర్వాత నా బీటెక్‌లో ఉన్నప్పుడు 'శ్రీరామరాజ్యం' బాలకృష్ణ ఇంకా నయనతార గారి మూవీ వచ్చింది కదా! అందులో ఇంకా క్లియర్‌గుంది కదా! అదైతే ఇంకా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. సెకండ్ రోనో, థర్డ్ రోలో నుంచో పైనకి తలెత్తుకొని మరీ చూసాము. నేను నా బీటెక్ బెస్టీ శ్రావణి. అలా కానీ బావుంది. వెరీ డివోషనల్ మూవీ 'శ్రీరామరాజ్యం' ఎంత బావుంది.
అసలు రామాయణం అంటే ఫ్యామిలీ గురించి, అంటే ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఎంత బాగా కలిసి ఉండాలి అని చెబుతుంది రామాయణం. మంచి భార్యగా, మంచి భర్తగా, మంచి అన్నగా, మంచి కొడుకుగా, మంచి అల్లుడిగా ఎలా ఉండాలి అనేది, అంటే ఫ్యామిలీలోనే ఒక్కొక్కరి పాత్ర ఎలా ఉండాలి అనేది మనకి చెబుతుంది రామాయణం. ఇంత బాగుంది కదా! నాకు ఇష్టమైంది అయితే రామాయణం. అంటే మహాభారతం, భగవద్గీత, ఇంకా రామాయణం, వీటన్నింటిలో నాకు రామాయణమే ఇష్టం. ఎందుకంటే రామాయణం మూవీస్‌లో లాగొచ్చింది, లెసన్స్‌లో లాగొచ్చింది. అలా ఎక్కువ మైండ్‌లోకి నాటుకుపోయిందన్నమాట. ఇంకా మన రియల్ లైఫ్‌కి ఇంకా దగ్గరలో ఉంది. అంటే ఫ్యామిలీ రిలేటెడ్ కాబట్టి ఎక్కువ ఇంకా కనెక్ట్ అయిపోయింది. మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి వాడికి రాముడి గెటప్ వేద్దామని అనుకున్నాము. కానీ కుదరలేదు. డ్రెస్ అయితే దొరకలేదు. డ్రెస్సింగ్ ఆర్నమెంట్స్ అయితే దొరకలేదు. ఫస్ట్ టైమ్ అనుకున్నాను. మొన్న అనుకున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా చేద్దాము అనుకున్నాను. కొందరేమో రాముడిలా వేషం వేస్తే రాముడిలా కష్టాలొస్తాయని అంటున్నారు. అదేముండదు. వచ్చే కష్టాలొస్తూ ఉంటాయి. పోయే కష్టాలు పోతూ ఉంటాయి. గెటప్ వల్ల అదేముండదు. కానీ రామయ్య గెటప్‌లో పిల్లలను చూసుకోవాలని ప్రతి తల్లికి ఉంటుంది కదా! అలా అన్నమాట. ఇంకా సీత అని పేరు పెడితే సీతమ్మ వారి కష్టాలొస్తాయని అంటారు గానీ, ఇంక నేనైతే దాని గురించయితే చెప్పలేను. ఏమీ లేదు. ఎన్ని కష్టాలొచ్చినా కలిసుండడం ఇంపార్టెంట్ కదా! హ్మ్. అలా నేనితో ఉంటదా అంటే, ఇంకా ఉంటదేమో చెప్పలేను. కానీ ఎంతైనా సీతారాములు ఆదర్శవంతమైన హ్మ్. హ్మ్. దంపతులు. ఇంకా రామాయణం ఫ్యామిలీ అంతా ప్రేమగా కలిసుండాలనైతే చెబుతుంది. ఇంకా అదే ఫ్యామిలీలో ఎవ్రీ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా వివరిస్తుంది రామాయణం. అందుకే నాకు రామాయణం అంటే చాలా ఇష్టం. ఇంకెప్పుడు అది నా కళ్ళ ముందే ఉన్నట్టుగా ఉంటుంది. అలా మా బాబయితే ఇక్కడ రాగి చెంబుతో చేసి అక్కడ పెట్టేశాడు. ఇంకా అయితే ఫుల్ ఆడుకొని టైర్డ్ అయిపోయాడు. ఇంకా ఇంటికెళ్దామనైతే రెడీ అవుతున్నాం. ఇక్కడ కళ్యాణం కోసం వేసిన చైర్స్. ఇక్కడైతే తులాభారం కోసం రెడీ చేశారు. ఇక్కడైతే ఇది కళ్యాణ మండపం. ఇక్కడే కళ్యాణం జరిగింది. తలంబ్రాల కోసం ఇంకా జనాలు అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు. రష్ అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు బెటర్ గానీ కళ్యాణం అవ్వగానే అయితే ఒకేసారిగా ఇంక తోసుకున్నారు అందరూ. ఎంత బాగుందో కదా! ఇలా 1 ఇయర్‌కి ఒక్కసారి వస్తుంది శ్రీ సీతారాముల కళ్యాణం. అయితే తప్పకుండా చూడాలి. కళ్యాణం తర్వాత ఈ తులాభారం అన్నారు. కానీ ఇంకా స్టార్ట్ చేయనే లేదు. అప్పటికి 3 అయింది. ఇంకా మేమైతే ఇంటికొచ్చేసాము. ఇంకా ఈవినింగ్ జరిగిందేమో చూడలేదు. ఇంటికైతే ఇంకా మేము అన్నదాసత్రంలో పెట్టిన అన్నప్రసాదమే తీసుకొచ్చాము. అందులో దోసకాయ చట్నీ, రవ కేసరి, పులిహోర, ఇంకా బగారా రైస్, పాలకూర పప్పు, ఆలు కుర్మా, వైట్ రైస్, సాంబార్, ఇంకా కర్డ్ రైస్ అయితే పెట్టారు. అవైతే తెచ్చుకున్నాము ఇంట్లో వాళ్ళకి ఇద్దామని అయితే తీసుకొచ్చాను. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. నిజంగా
అన్నప్రసాదం అంటే అన్నప్రసాదమే. తర్వాత బాటిల్స్‌లో ఇలా పానకాన్ని కూడా ఇచ్చారు అన్నమాట. ఇంకా ఎండాకాలంలో వేడెక్కువ ఉంటుందని తాగితే చలువ చేస్తుందని అయితే తెచ్చుకున్నాను. ఏదైతే ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇంకా చలువ. తర్వాత కవర్‌లో కొబ్బరికాయ ఇంకా అక్షింతలైతే వేసిచ్చారు. ఇదైతే నేను కొట్టిన కొబ్బరికాయ టెంపుల్‌లో ఇచ్చారు. ఈ అక్షింతలనైతే మనం బీరువాలో పెట్టుకోవాలి. పర్స్‌లో కూడా పెట్టుకోవాలి. మనీ రిలేటెడ్ వాటిలో ఈ తలంబ్రాలనైతే పెట్టుకోవాలి. చాలా మంచిది. ఇది తలపై వేసుకుంటే పెళ్లి గాని వాళ్ళకి పెళ్లవుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. ఇంకా మనకేం కావాలో అది అవుతుందన్నమాట. ఇంకే పవిత్రమైన తలంబ్రాలు. థాంక్ యూ.